హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. డిగ్రీ విద్యార్థులు ఇప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్న ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యింది. ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ 9/12/2021 నుండి 15/12/2021 వరకు ఉంటుంది. మనం ఇప్పుడు OMA-DCI యాప్లోకి వచ్చాము. మనం ఆన్లైన్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఈ చిన్న బాక్స్ లాంటి మెనూ వస్తుంది. ఇక్కడ వెల్కమ్ టు ఆన్లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021-22 అని ఉంటుంది. నోటిఫికేషన్ డేటు 16/9/2021లో ఫస్ట్ ఫేజ్కి నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. తర్వాత సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అండ్ ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 9/12/2021 నుండి 15/12/2021 వరకు ఉంటుంది. ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ అనేది 19/12/2021 ఉంటుంది. రిపోర్టింగ్ ఆఫ్ స్టూడెంట్స్ అట్ కాలేజెస్ అప్ టు 21/12/2021 బిఫోర్ 5 PM లోపల, అంటే 21/12/2021 లోపల కళాశాలలో స్టూడెంట్స్ అంతా రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ 15/11/2021, అంటే గత నెలలోనే మనకి క్లాసెస్ అనేటివి స్టార్ట్ అవటం జరిగింది. కావున విద్యార్థులంతా ఇప్పుడు ఫేజ్ 2 రిజిస్ట్రేషన్లో ప్రతి ఒక్కరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళ యొక్క సెకండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను స్టార్ట్ చేయవచ్చు. మొదట మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళేసి మనం పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది. మొదట మీరు పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, యూజీ ఆన్లైన్ అడ్మిషన్ పేమెంట్ ఫామ్లో వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అప్లికెంట్ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, ఆధార్ నెంబరు, స్టూడెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, రిజర్వేషన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ లేదా ఓసీ అని సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చూపిస్తుంది. తర్వాత క్యాప్సా ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ నెంబర్ అనేది సిస్టమ్ అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ కన్నా మనం ఎంటర్ చేసినట్లయితే ఈ వెరిఫై ఆప్షన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేటివి రావటం జరుగుతుంది. మీకు ఈ పేమెంట్ డీటెయిల్స్ అనేది మీకు ఫీజుతో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 300 రూపాయల ఫీజు ఇచ్చున్నారు. మీకు ఏ బ్యాంక్ అయితే అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ డీటెయిల్స్, ఏటీఎం కార్డు కానీ లేకపోతే యూపీఐ పేమెంట్ ద్వారా కానీ మీరు పేమెంట్ అనేది చేయవచ్చు. కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, కార్డు హోల్డర్ నేమ్ అన్ని ఇచ్చారు. మేక్ పేమెంట్ అని కొట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ పేమెంట్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. పేమెంట్ ప్రాసెస్ అనేది పూర్తయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ యొక్క అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి ఆ క్యాప్సా ఎంటర్ చేసి మీరు కన్నా లాగిన్ చేసినట్లయితే స్టూడెంట్ లాగిన్ నుండి మళ్ళీ వెబ్ ఆప్షన్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చెప్పున్నాను, వెబ్ ఆప్షన్స్లో ఎంటర్ చేసిన తర్వాత డిసెంబర్ 19వ తేదీ మీకు సీట్ అలాట్మెంట్ అనేది మీకు మెసేజ్ రావటం కానీ లేకపోతే సిస్టంలో అక్కడ సీట్ అలాట్మెంట్ మీకు మెసేజ్ చూపించటం కానీ జరుగుతుంది. ఆ తర్వాత మీరు యాజ్ ఇట్ ఈజ్ సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు ఈ నెల 21వ తేదీ నుండి మీరు కళాశాలలో రిపోర్టింగ్ చేసి క్లాసులకు అటెండ్ అవ్వచ్చు. మనం స్టూడెంట్ లాగిన్లో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసాము, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసాము, పాస్వర్డ్ ఎంటర్ చేసాము, క్యాప్సా ఎంటర్ చేసాము. తర్వాత లాగిన్ డీటెయిల్స్కి వెళ్ళేసి లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాలి, నేను ఆల్రెడీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఒక విద్యార్థి
రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో అతని డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ గాన చెక్ చేసినట్లయితే అతని రిజిస్ట్రేషన్ ఇక్కడ ప్రీవియస్ డీటెయిల్స్ చూపిస్తున్నాయి. ఫీజు రిసిప్టు, ప్రింట్ అప్లికేషన్ ఫామ్, వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డరు, తర్వాత కన్ఫర్మేషన్ స్టేటస్ సీట్ నాట్ అలాటెడ్, సీట్ నాట్ ఎట్ టు అలాటెడ్ అని చూపిస్తూ ఉంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మళ్ళీ వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళేసి సీట్ గాన రానట్లయితే మళ్ళీ మీరు పేమెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి, పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి. పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్ ఐడిలోకి వచ్చేసి అక్కడ ఇంతకుముందు మీకు ప్రాసెస్ చూపించినట్లు అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాప్సా ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ వస్తే మీకు వెబ్ ఆప్షన్స్ అనేటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్లో మీకు ఏ కళాశాలలో సీటు వచ్చింది, ఏ కళాశాల కావాలి, మీకు నచ్చిన కళాశాలని ఒక 10 కళాశాలను అక్కడికి సెలెక్ట్ చేసుకుని వాటిని సేవ్ చేసుకొని ఫ్రీ చేసుకోండి. మీకు ఈ మంత్ 19th సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది. తర్వాత 21వ తేదీ మీరు కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. కావున విద్యార్థులంతా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్లోకి వెళ్ళేసి పేమెంట్ డీటెయిల్స్ కానుండి రిజిస్ట్రేషన్ మొదట పేమెంట్ డీటెయిల్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఐడిలోకి వెళ్ళేసి మీరు ఆ డీటెయిల్స్ని మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్లో కళాశాల డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి. కళాశాల డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఆ కళాశాలన్నీ 10 కళాశాలలో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకొని ఫ్రీ చేసుకోండి. తర్వాత ఫ్రీజ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సెకండ్ ఫేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత 19వ తేదీ సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడే మీకు ఈ వెబ్ ఆప్షన్స్ పక్కనే అలాట్మెంట్ ఆర్డర్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. సీటు గాన అలాట్ అయినట్టయితే మీకు సీట్ అలాటెడ్ అని వస్తుంది. అలాట్ కాకపోతే ఈ విధంగా సీట్ నాట్ అలాటెడ్ అని వస్తుంది. కావున విద్యార్థులంతా సెకండ్ ఫేజ్లో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మళ్ళీ సెకండ్ ఫేజ్లో పేమెంట్ డీటెయిల్స్ కానుండి రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.